తిరుగుతున్నారు కదా, వచ్చేస్తది 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 అని ఇంకా ఆశ అయితే ఉంది సార్. ఆశ అయితే తగ్గలేదు. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ సుమన్ టీవీ. అయితే ఈరోజు మీరు ప్రత్యేకంగా 8వ రోజు పూర్తయింది ఇక్కడ గాలింపు చర్యలో భాగంగానే ఈరోజు 9వ రోజు కావస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే ఈ గాలింపు చర్యలు మొత్తం ఈ యొక్క అడవిని మొత్తం జల్లెడ పట్టినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఈ ఏదైతే ఈ పామాయిల్ తోట ఈ కొండ ప్రాంతం ఏదైతే ఉందో రిజర్వ్ ఫారెస్ట్ ఇదంతా కూడా మొత్తం వెతికినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. నిన్నటి వరకు పోలీస్ మరియు ఎస్డిఆర్ఎఫ్ బలగాలు అలాగే కొద్దిపాటి ఏదైతే అటవీ శాఖ అధికారులతో గాలింపు చర్యలు చేపట్టారో అయితే నిన్నటి నుంచి కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆదేశించారో మన జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు మరిన్ని బలగాలని ఇక్కడికి దించి ఎన్డీఆర్ఎఫ్ బలగాలతో పాటు అలాగే మిగతా అటవీ శాఖ బలగాలను కూడా అధికారులను కూడా ఇక్కడికి దింపి మరింత గాలింపు చర్యలు చేపట్టే యోచనలో ఉన్నారు. అయితే ఇక్కడ తల్లి ఉన్నారు, తల్లితో మాట్లాడదాం ఒకసారి. అసలు నిన్నటి వరకు అయితే కుక్క మీద ఆశ ఉండేది. కుక్క అయితే ఎప్పుడైతే చనిపోయిందో ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క బలగాలను దింపడం వల్ల ఏపీ డిప్యూటీ సీఎం ఏదైతే ఈ బలగాలని కొత్తగా మళ్ళీ ఈ రోజు దింపడం జరిగింది. మళ్ళీ ఇదంతా కూడా అడవంతా కూడా జల్లెడ పట్టమని మొత్తం గాలించమని చెప్పడం జరిగింది. దీని మీద మీ ఆశ ఎలా ఉంది? ఎక్కడైనా పాప కనిపిస్తదేమో, ఎవరికంటకనే కనిపిస్తదేమో, లేదు అంటే పాప కనిపించకపోతే అది ఏ న్యూస్ అన్నది ఎక్కడ ఉంది, ఒకవేళ బయటికి వెళ్ళిపోయిందా లేదంటే ఏమైనా జరిగింది, అయితే జంతువులు ఏమైనా అటాక్ చేసాయా, ఏదో న్యూస్ తెలుస్తుందన్న ఒక చిన్న ఆశ. ఇదొక న్యూస్ తెలిసిందంటే కొంచెం హోప్స్ అనేది పెట్టుకోం కదా సార్ మేము. అంటే ఇంకా మాకేంటంటే పాప మా దగ్గరకు వచ్చేస్తారు, ఇంతమంది దిగుతున్నారు కదా, వచ్చేస్తది 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 అని ఇంకా ఆశ అయితే ఉంది సార్. ఆశ అయితే తగ్గలేదు, పాప వచ్చేస్తదని. అయితే నిన్నటితో ఏదైతే కుక్క కీలకంగా మారిందో ఆ ఉన్న ఒక్క ఆశ కూడా అడియాసలు అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు ప్రత్యేకించి మళ్ళీ కొత్త బలగాలను దింపడం జరిగింది. ఆ బలగాల పైన ఏదైనా ఆశ పెట్టుకోవచ్చు అంటారు? పెట్టుకోవచ్చు సార్, ఎందుకంటే నానా రకాలుగా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇంకా గట్టిగా ప్రయత్నిస్తే ఇంకా కొంచెం ఏదో క్లూ దొరుకుతుందని ఇంకా చిన్న ఆశ. ఏదైనా కిడ్నాప్ కోణంలో ఏదైనా మీకు అనుమానాలు ఏమైనా మళ్ళీ వ్యక్తం అయ్యే పరిస్థితులు ఏమైనా? కిడ్నాప్ అంటే సార్ ఎవరి మీద అనుమానం పడ్డానికి అయితే లేదు. ఏంటంటే ఎక్కడి నుంచి అమ్మాయి అక్కడికి ఎలా వెళ్ళింది, వాళ్ళకి ఎలా కనిపించింది, ఒకవేళ కనిపించే ఉంటే డైరెక్ట్ గా నాతో చెప్పాలి కదా అన్న ఒక చిన్న ఆలోచన అనేది రన్ అవుతుంది సార్. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఒక పావు గంటలోనే అమ్మాయి మిస్ అయిందనే చెప్పుకోవచ్చు. ఈ 12:15 ప్రాంతంలో జరిగిన విషయం ఒక 15 నిమిషాల్లో అమ్మాయి ఎలా మిస్ అయింది, ఒకవేళ మిస్ అయితే మాకెందుకు చెప్పలేదన్న మీరు కూడా. అవును సార్, అదే డౌట్ ఉంది. ఇక్కడ నుంచి మాక్సిమం అమ్మాయి వెళ్తే అక్కడికి వెళ్దా సార్ ఆ నిమిషంలో. అలాంటిది అక్కడికి వెళ్ళిపోయింది అన్నది అతను చూసారన్నది, మళ్ళీ ఆ చూసిన వాళ్ళు వేరే వాళ్ళతో చెప్పడం, చెప్పిన తర్వాత మళ్ళీ మాకు ఇది అంతా అసలు మెయిన్ ఏంటంటే అమ్మాయి అక్కడికి ఎలా వెళ్ళింది అంతవరకు అమ్మాయి ఇక్కడ మీ ఇంటి దగ్గర నుంచి ఆ పైకి వెళ్ళడానికి కూడా మేము కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు, 1/2 కిలోమీటర్ పైన ఉన్నటువంటి పరిస్థితులు. అదే విధంగా ఇక్కడ నుంచి గేట్ దగ్గరికి వెళ్ళడానికి కూడా అరగంట పైనే, 6 కిలోమీటర్ పైన ఉన్నటువంటి పరిస్థితులు. ఎలా వెళ్ళగలదు పాప? అమ్మాయి అయితే అంత దూరం వెళ్ళలేదు సార్. ఎలా అన్నారంటే కొంచెం పర్లేదు సార్, తిన్నంగా స్ట్రైట్ గా రోడ్డు ఉంది కాబట్టి కొంచెం భయం లేదు కాబట్టి వెళ్తుంది. ఎలా అయితే సెడ్ వరకు వెళ్తుంది సార్. ఇలా వెళ్ళడానికి అయితే ఇంపాసిబుల్ సార్, లేదా అస్సలు ఛాన్సే లేదు సార్. ఇక్కడ నుంచి మాక్సిమం అక్కడికి వెళ్తుంది సార్ అమ్మాయి వెళ్ళడం. అక్కడ వరకు ఎప్పుడును ఆడుకుంటూ మళ్ళీ అనుకోవచ్చు. అమ్మాయి వాళ్ళ నాన్నతోటి డైలీ బయటకు వస్తూ ఉంటదా? వెళ్తా సార్, అంటే తోటలో వెళ్తా ఉంటదా? ఇటోపు వెళ్తాం. అలా అనగానే అక్కడ ఆ సెడ్ దగ్గర పని చేస్తే గేట్ దగ్గరికి వస్తుంది, సెడ్ ఉంది కదా అక్కడికి వెళ్తుంది. మళ్ళీ వాళ్ళ నాన్నగారికి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది, మళ్ళీ వచ్చేస్తుంది సార్ అమ్మాయి. లేదంటే వాళ్ళ నాన్న తీసుకొచ్చేది. ఎలా వెళ్ళినా వెళ్ళదు సార్ అమ్మాయి అయితే. అంటే ఆ రోజు అస్సలు ఎప్పుడు తీసుకెళ్లేదు సార్ మేము. మరి ఆ రోజు ఏం జరిగిందన్నది, అసలు అమ్మాయి అక్కడ ఎలా కనిపించింది, అక్కడ కనిపించింది నిజమేనా, వాళ్ళు మళ్ళీ మాకు చెప్పడం నిజమే, దాని మీద కొంచెం అనుమానం. అయితే ఎవరైతే అక్కడ చూసినటువంటి పర్సన్ ఉన్నాడో ఆ పర్సన్ మాకు డైరెక్ట్ గా చెప్పకుండా
ఆ మా బయట వాళ్ళకి చెప్పి మళ్ళీ మళ్ళీ మాకు ఫోన్ చేయించారు అని చెప్పేసి కూడా తల్లి మనతో చెప్పడం జరుగుతుంది. చూద్దాం ఎంతవరకు వెళ్తుంది అనేది. ఇప్పుడైతే పోలీస్ బలగాలు అయితే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు అయితే రంగంలో దిగాయనే చెప్పుకోవచ్చు.